నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కంటెస్ట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అత్యంత వైభవంగా భక్తులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ధర్మపురి అరవింద్ సైతం స్థానిక ఎంపీ అభ్యర్థి సైతం ధర్మపురి అరవింద్ సైతం ర్యాలీలో పాల్గొని ఈరోజు యువకులను ఉత్సాహంగా నింపుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ర్యాలీని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. పార్టీలో అనేక ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు సైతం ఇక్కడ వస్తుంటారు. ఇందులో భాగంగా నగరంలోని ఏదైతే స్థానిక కంటేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఇక్కడ స్థానిక ఎంపీ అభ్యర్థి నిజామాబాద్ ధర్మపురి అరవింద్ సైతం పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సైతం ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడ్డది. నగరంలో నిర్వహించిన ర్యాలీలో అనేక మంది భక్తులు ఈరోజు పాల్గొని తమ తనని పొందుతున్న ప్రస్తుతం స్థానిక ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఉన్నాడు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ర్యాలీ ఎట్లా జరుగుతుంది సార్? హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ హిందూ సోదర సోదరులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రాముల వారి పునఃప్రతిష్టాపన 22 జనవరి, ఆ తర్వాత భారతదేశంలో రామరాజ్య స్థాపన, అందులో భాగంగా 5-6 రోజుల క్రితం శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవటం, ఇవాళ హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకోవటం భారతీయులు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఇదే రకంగా రానున్న కాలంలో కృష్ణ జన్మస్థానంలో కూడా జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మనము హిందువులకి జరిగిన అన్యాయాన్ని కూడా ఇటువంటి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కృషి చేయాలి. రాముల వారి ఆశీర్వాదంతో మథురా నగరంలో కూడా ఏదైతే కృష్ణ జన్మస్థలం పైన ఉన్న అన్యాయంగా కట్టిన ఔరంగజేబు కట్టిన మస్జిద్ ఉందో అక్కడ కూడా కోర్టు ద్వారా మనము భవ్యమైన మందిరము, కృష్ణ జన్మ స్థలాన్ని ఏదైతే అయోధ్య అని మనము అంగరంగ వైభవంగా జరుపుతా ఉన్నామో అదే రకంగా మధురలో కూడా జరుపుకునేటట్టు భగవంతుని ప్రార్థిస్తాం. సార్, గతంలో చూస్తుంటే ఈ ర్యాలీకి ఒక ప్రత్యేకత ఉంది. నిజామాబాద్ నిర్వహించే హనుమాన్ ర్యాలీలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ ర్యాలీకి మన నిజామాబాద్లో కంటెస్ట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కొంచెం రూట్ మ్యాప్ చేంజ్ అయింది. దాంట్లో ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది గమనించాలి ప్రతి ఒక్క హిందువు. మన రూట్లు మారుతున్నాయి, మన కల్చర్ మార్పిస్తూ ఉన్నారు, మన పండుగలకి పర్మిషన్లు, యాత్రలకి పర్మిషన్లు ఇస్తలేరు. ఇదే నిన్న నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొత్తం భారతదేశం సంపదన మొత్తం దోచేసి ముస్లింలకి ఇస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నదని. సో ఇదందరూ కూడా హిందూ సోదరులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. సో థ్యాంక్ యూ సార్. ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే అత్యధికంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తారు. స్థానిక ఎంపీతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సురేంద్ర గుప్తా సైతం ఈ ర్యాలీలో పాల్గొని యువకులకు ఉత్సాహాన్ని నింపుతున్నారు. సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ ర్యాలీ? అద్భుతం, మహాద్భుతం. అయోధ్యలో బాలరాముడి పాన ప్రతిష్ఠ తర్వాత దేశంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఈ సంవత్సరము రెట్టింపు ఉత్సాహంతో రామ భక్తులు, హనుమాన్ భక్తులు కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయేదంతా కూడా రామరాజ్యమే. ఏదైతే కాషాయం అంటే భయపడే వాళ్ళు కూడా ఇవాళ కాషాయం జెండా కిందికి వస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు అంతా కూడా కాషాయమయం. కాషాయం అంటే ఏంటిదో మనందరికీ తెలుసు. కాషాయం అంటే ఒక దేశభక్తి, కాషాయం అంటే ఒక ధర్మం, కాషాయం అంటే మన సంస్కృతి సాంప్రదాయం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల కన్నా ముందు పరిపాలించిన ప్రభుత్వాలు పూర్తిగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్న కుతంత్రాలు ఈరోజు అన్నీ కూడా పటాపంచలై కేవలము కాషాయమే భవిష్యత్ అనే విధంగా ప్రజలందరూ కూడా ఏ ముక్త కంఠంతో జై శ్రీరామ్ జై హనుమాన్ అని ఈరోజు ఇందూరు నగరంలో ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా వాడల హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవం చేసుకుంటా ఉంది. హనుమంతుడు చిరంజీవి. ఏదైతే హనుమంతుడు అంటే రామ భక్తుడు,
రాముడు అంటే మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. రామరాజ్యం కావాలని మనందరం కోరుకుంటా ఉన్నాం. రాముడు అటువంటి పరిపాలన కానీ, రాముడు అటువంటి మనస్తత్వం కానీ ప్రజలందరూ కూడా కోరుకుంటారు. దీన్ని ఎవరు ఈ 500 సంవత్సరాల తర్వాత మరియు 500 సంవత్సరాల తర్వాత రాముడు ఎవరి ఆధ్వర్యంలో వచ్చారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయోధ్యలో బాణరాముడు 500 సంవత్సరాల తర్వాత తప్పకుండా రాబోయేదంటే కాషాయమయం రామరాజ్యం స్థాపన. హనుమంతుడి ఆశీర్వాదము మనపైన అందరిపైన ఉండాలని, ముఖ్యంగా రైతులపైన, రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతు బాగుంటే మనమందరం బాగుంటాం. మంచి పంటలు పండించి హనుమంతుడి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే ఈ ర్యాలీకి ఒక ప్రత్యేకత మాత్రం చాటుకుంది. ఈ అందులో భాగంగా అనేక మంది ర్యాలీలో పాల్గొని తమ ఉత్సాహాన్ని నింపుతున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా చెప్పండి, ఎట్లా ఉంది ర్యాలీ? ఈరోజు హిందూ నగరం అంతా కూడా కాషాయ జెండాలు పట్టుకొని హనుమాన్ భక్తులందరూ కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో సందడిగా ఉంది. నగరం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దశాబ్దాల కాల హిందువుల కళ నెరవేరి వస్తున్న ఫస్ట్ హనుమాన్ జయంతి సందర్భంగా అయోధ్యలో బలరాముని పునఃప్రతిష్టాపన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్న హనుమాన్ జయంతి సందర్భంగా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. హిందువుల ఐక్యతకు నిర్వచనంగా చెప్పుకునే ఈ ర్యాలీ ఎవరైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారో వారిని హెచ్చరించే విధంగా, మరొకసారి హిందువుల ఐక్యతను చూపించుకునే విధంగా దశాబ్దాల కాలం నుంచి హిందువులపై జరుగుతున్న దాడులను ఈరోజు ఈ ఐక్యత ఈ హిందువుల ర్యాలీతోటి హెచ్చరిస్తున్నట్టుగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడే వాళ్ళని హెచ్చరించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఊరేగింపు కొనసాగుతుంటే వీధుల గుండా యువకులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా భక్తులకు, బజరంగ్ హనుమాన్ భక్తులకు ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం, యువకుల కేరింతలు, ఆనందాలతో ఈరోజు ఒక ఆనంద వాతావరణం సైతం ఉంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఇక్కడ చేరుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఇక్కడ ఎంపీ అభ్యర్థి సైతం ఇప్పటికే యువకులకు ఒకవైపు ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగానే అనేక మంది ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. నిజామాబాద్ నగరంలో ఏదైతే హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నాం మనకి. ఎందుకంటే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా అనేక మంది స్వచ్ఛంద సంస్థలు తమ ప్రతిభను చాటుతున్నారు. స్థానిక ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సైతం ఇక్కడ ఉంది, ఉత్సాహాలను నింపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థితో పాటు ఇక్కడ జీవన్రెడ్డి సైతం ఉన్నారు. స్థానికులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ హనుమాన్ జయంతి? అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా, పార్లమెంటరీ వ్యాప్తంగా మా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు వెంబడ తిరిగి వస్తూ ఉన్నాం. జగిత్యాల, కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్లలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. మరి ఉపవాక్ష దీక్ష తీసుకున్నటువంటి హనుమాన్ భక్తులు 41 రోజులు 21 తీసుకున్న వాళ్ళు కూడా నిన్న కొండగట్ట హనుమాన్ కూడా వెళ్ళొచ్చాం, ముడుపు కట్టాం. మా బాజిరెడ్డి గారు ఖచ్చితంగా ఈ హనుమాన్ జయంతి సాక్షిగా విజయం సాధించబోతా ఉన్నామనే నమ్మకం వచ్చింది. నిజామాబాద్లో కూడా గతంలో బిగాల గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క ర్యాలీ కొనసాగింది, పాల్గొన్నాం. ఈసారి కూడా పెద్ద ఎత్తున సాయంత్రం 6 గంటల వరకు ఈ ర్యాలీలో పాల్గొంటాం. భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా మీ ఛానల్ కూడా, భారత్ ఛానల్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి సార్, ఈ ర్యాలీ ఈరోజు మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మాకు. హనుమాన్ జయంతి సందర్భంగా భారతీయ ఛానల్ వాళ్ళందరికీ, వీక్షకులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి హనుమంతుని గుళ్ళో అన్నదానాలు కానీ, తర్వాత ప్రసాదాలు కానీ ఇవ్వడం, భక్తులు చాలా వేలాది మంది, లక్షలాది మంది ఆంజనేయ స్వామి సందర్శన చేసుకొని వారి యొక్క శక్తిని మాకు కావాలని కోరుతూ ఉన్నారు. తప్పకుండా మంచి పనులు చేసే వాళ్లకు ఆంజనేయ స్వామి తమ శక్తిని ప్రసాదించాలని, మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమత్ జయంతి సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఏదైతే ఇది చూస్తున్నాం, ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక మంది పాల్గొని ఈరోజు చూస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడ్డది. అదే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు,
సారు సైతం ఇప్పటికే ఒకరొకరు కలుసుకొని ఈరోజు ఏదైతే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలుసుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీ ఏదైనా మతభావాలకు సంబంధించిన అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఏకాభిప్రాయంతో తీసుకొస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు బిగాల గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. మరి నిజామాబాద్లో కంఠేశ్వర గుడి ముందు నుంచి శోభాయాత్ర మొదలైంది. ప్రధాన వీధుల గుండా మరి ఈ శోభాయాత్ర కొనసాగి చివరికి గోల్ హనుమాన్ దగ్గర ముగింపు జరిపేటటువంటి సంతతి నిజామాబాద్లో కొనసాగుతుంది. మరి దాంట్లో భాగంగా భక్తులు ఎండలో నడుస్తూ ఉన్నారు. వారికి సేద తీర్చడం కోసం మేము ఒక చిరు ప్రయత్నంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ పండ్లు కానీ ఇక్కడ ఇస్తూ ఉన్నాం. మరి నాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ అన్న, మరి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మా నగర మేయర్ నీతు కిరణ్ గారు, మా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మన పాల్గొని మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ ర్యాలీ వెళ్ళే వరకు మా వంతు ప్రయత్నంగా గత సంవత్సరం కూడా మేము చేసినాం, ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఇక ముందు కూడా మేము కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి నిజామాబాద్ నగర ప్రజలకు శుభాకాంక్షలు. సో మేడం మీరు చెప్పండి, ఎందుకంటే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది మేడం? ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు మా ఎన్ఎంసీ తరఫున చేయించడం జరిగింది. ఏదైనా సరే కార్యక్రమం ఉన్నప్పుడు పండగలు ఎన్ఎంసీ నుంచి కమిషనర్ గారు మేము అందరూ ఇచ్చిన ఆదేశాల మేరకి మేమంతా కూడా ముందు నుంచే బారిగేడ్లు కట్టడం కానీ వాటి రూట్ మ్యాప్ చేయించడం కానీ అవన్నీ కూడా చూసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతిసారి చేసినట్టుగానే ఈసారి కూడా అద్భుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, అలాగే బాజిరెడ్డి అన్న గారు, జీవన్ అన్న గారు, మా నాయకులు అందరూ అన్నదమ్ములు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు, శోభయాత్రలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్నగారు ఆధ్వర్యంలో మరి మజ్జిగ అలాగే అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది వారందరికీ ఇవ్వడానికి. మరి ఆ హనుమంతుడి దయతో అందరూ కూడా వారి ఆశీస్సులతో అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ శోభయాత్ర శాంతియుతంగా జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే వీర హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన యాత్ర. ఈ యాత్రలో భాగంగా మనం ప్రతి సంవత్సరం అర్బన్ క్యాంప్ ఆఫీస్ వద్ద నిర్వహిస్తారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు పాల్గొని ఇక్కడ సేద తీరడానికి మజ్జిగ ప్యాకెట్లతో పాటు అరటి పండ్లు అదేవిధంగా అనేక పదార్థాలను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ చూసే పరిస్థితి మనకు కనబడ్డది. మేడం చెప్పండి మేడం, ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ శ్రీరామ జై హనుమాన్. ఈ శోభయాత్ర చాలా ఆనందంగా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా రథయాత్రలో పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గణేష్ గుప్తా గారు ఇక్కడ పళ్ళు వాళ్ళకి ఆహారం ఇవ్వడం కోసము పండ్లు మజ్జిగ పంచడం జరుగుతుంది. ఈ సేవలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. ఇది మనం ఏదైతే చూస్తున్నాం, ఎందుకంటే శోభాయాత్ర అనేది చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగానే అనేక ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ఇక్కడ తమ భక్తి శోభాయాత్రలో వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి సైతం చూస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ చాలా భక్తి శ్రద్ధలతో మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. చెప్పండి, ఎందుకంటే ఈరోజు హనుమాన్ శోభాయాత్ర ఎట్లా జరుగుతుంది? నిజామాబాద్ పట్టణ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కనివిని ఎరుగని రీతిలో హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది. నిజామాబాద్లో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్నే అత్యధిక ప్రతిష్టాపకంగా ఈ హనుమాన్ ర్యాలీ జరుగుతుంది. ఈ హనుమాన్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ తనకు తోచిన విధంగా పండ్లు, పాలు, పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంచడం జరుగుతుంది. ఎవరికి తోచిన విధంగా వాటర్ ప్యాకెట్లు, ఎవరికి తోచిన విధంగా వారు ఈ హనుమాన్ ర్యాలీ భక్తులకు తనంతో సహాయంగా హనుమాన్ యొక్క ఆశీస్సుల కోసం ప్రతి ఒక్కరూ కూడా యూనిటీగా కులమత భేదాలు లేకుండా అందరూ ఐక్యమత్యంగా ప్రాంతీయ అందరి ఆధ్వర్యంలో మా గణేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మేము జిల్లా పరిషత్ చౌరస్తాలో మజ్జిగ మరి అరటి పండ్లు పంచడం జరుగుతుంది. ఈ హనుమాన్ దయ అందరి నిజామాబాద్ పట్టణ ప్రజలపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. జై హనుమాన్. ముందుగా నగర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా ఎంతో భారీ ఎత్తున పెద్ద ఎత్తున మన నిజామాబాద్లో ఈ హనుమాన్ జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మన హనుమాన్ యొక్క విగ్రహాన్ని ర్యాలీ పరంగా తీసుకొని మన కంఠేశ్వర ప్రాంతం నుంచి ఇప్పుడే ఆ ర్యాలీ అనేది ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో ప్రతి పార్టీ అనే విధానం కాకుండా ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ ర్యాలీలో పాల్గొంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ హనుమాన్ విగ్రహ శోభయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా ఈరోజు మన అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ నగర్ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ మరియు అరటి పళ్ళను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన బాజెటి గోవర్ధన్ అన్న గారు మరియు జీవన్ అన్న గారు ఇలా అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎంతో సంతోషదాయక విషయము. ఈ ర్యాలీ అనేది ఇక్కడ నుంచి కంఠేశ్వర్ నుంచి పడితే గొల్లమ్మన్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ ప్రతి ఏడు తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఈ మన లోకల్కి సంబంధించిన ప్రజలే కాకుండా వివిధ చుట్టుపక్కల ప్రజల నుంచి ప్రజలు కూడా ఈ శోభయాత్రలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. కావున ప్రతి ఒక్క భక్తులకు తెలియదంటే మన పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా విజయపదం చేసుకుందామని తెలియజేస్తూ మరి ఒకసారి నగర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఇది చూస్తున్నాం, ఎందుకంటే హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకమైన ఉంది. ఎందుకంటే నిజామాబాద్లో ప్రతి సంవత్సరం మనకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఎట్లా ఉంది ఇది? రాజకీయాల పార్టీలకు అతీతంగా మన హిందువులందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మరి ఈ ర్యాలీలో అందరూ పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ ర్యాలీని రాముని యొక్క భక్తి పరంగా అందరూ భాగ్యసాములే, అందరూ యూత్ పరంగా కూడా ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎందుకంటే ర్యాలీ అనగానే మనకు ఈరోజు యూత్ ఎక్కువ కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? జై సీతారాం. నిజామాబాద్లో కంఠేశ్వర వద్ద నుండి భారీ ఎత్తున హనుమాన్ జయంతి రోజు రథోత్సవం జరగడం జరుగుతుంది. నిజామాబాద్లో నలుమూలలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి అన్నదమ్ముల మేరము అన్ని కుల మతాలకు వేరేగా అందరూ కలిసికట్టుగా ఈ రథయాత్రని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా విజయవంతంగా చేస్తారు. ఈ యొక్క యువతకు, గ్రామ ప్రజలకు, ఆల్ పొలిటికల్స్ కూడా నా యొక్క ధన్యవాదములు. మన భారతి ద్వారా హృదయపూర్వక నమస్కారం. ఇది ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే ఈ ర్యాలీ మాత్రం చాలా అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వారికి పెద్ద ఎత్తున మనకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడ్డది. ఎందుకంటే రామునికి అయోధ్యలో రామస్థాపన ఎట్లా జరిగిందో అదే స్థానాలు ఈరోజు ఇక్కడ ఏదైతే హనుమాన్ జయంతి ర్యాలీ కూడా జరుగుతుందని చెప్పచ్చు. సో ఇప్పటికే ఈరోజు నగరంలో నిర్వహించే ర్యాలీకి ఒక ట్రాఫిక్కు సంబంధించిన నియంత్రణలో భాగంగా స్థానిక ట్రాఫిక్ సిఐ ఇక్కడ ఉన్నారు. ట్రాఫిక్ సిఐతో పాటు ఆయన ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాటు సైతం చూస్తున్నారు. భద్రతకు సంబంధించిన నిర్వహణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు రథయాత్రను చక్కగా సాగిస్తున్నారు. సార్ మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, శోభాయాత్రకు ఎట్లా ఏర్పాటు చేస్తారు ట్రాఫిక్ ఆంక్షలు? మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము అన్ని ప్రికాషన్ తీసుకొని కూడా ప్రొఫెషన్ ప్రిన్సిపల్ కంప్లీట్ అయ్యేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోతుంది, ఎట్లా ఉంది సార్ ట్రాఫిక్? మన ట్రాఫిక్ అంతా మనం పీస్ఫుల్గా ఎటువంటి పార్కింగ్ లేకుండా మేమంతా కూడా మంచిగా క్లియర్ చేసుకుంటున్నాము. ప్రొఫెషన్ వచ్చేసి ఆర్ఆర్ చౌరస్తా వరకు వెళ్తుంది మనకి. ఇక్కడ నుంచి మరి జెడ్పీ చౌరస్తా నుంచి ఇక్కడ నిర్మల హృదయ నుంచి దేవి రోడ్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు వెళ్ళిపోతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇలా ఈరోజు హిందువుల ఐక్యత మొత్తం పూర్తిగా కనిపిస్తుంది. ఇంత ఎండ వేడి ఇంత ఉన్నా కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఇంకోటి ఏంటంటే ఈసారి రామ మందిరం ఏదైతే సాధించుకున్నామో ఆ ఉత్సాహం, ఆ జోష్ కూడా ఈ ర్యాలీలో కనిపిస్తూ ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ ఇంకా పెద్ద ఎత్తున సంఖ్యలో జనాలు కూడా వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం, ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర, వీర హనుమాన్ శోభాయాత్ర ఈరోజు జరుగుతుంది. యాత్రలో భాగంగానే ఏదైతే ఫైర్ సేఫ్టీ అధికారులు సైతం ఇక్కడ ఉన్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఏదైతే ర్యాలీ జరుగుతున్న ప్రదేశం నుంచి పడితే చివరి ఎండింగ్ వరకు ఇక్కడ ప్రత్యేకంగా వారు ఫైర్ సిబ్బంది సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఫైర్కు సంబంధించిన ఏదైతే ఫైర్ ఇంజన్ సైతం ఇక్కడ ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు కలగకుండా చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. అయితే ఫైర్ సేఫ్టీ ఏదైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్న నరసింహరావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఇట్లాంటి ఫైర్ సేఫ్టీ ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ భారత్ ఛానల్ వారికి. మేము హనుమాన్ శోభయాత్రలో ఒకటి పెద్ద వెహికల్ మన నెహ్రూ పార్కులో పెట్టాము. ఈ శోభయాత్రతో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఈ కాన్వాయ్తోని కంటిన్యూషన్ కాన్వాయ్తోని మొత్తం ఎవ్రీ ఇయర్ మా యొక్క అధికారుల సిపి గారి ఆదేశానుసారం
ఈ శోభయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఏమి అవాంఛనీయ సంఘటన జరగకుండా కరెంట్ షాట్ కానీ ఎలక్ట్రిక్ షాట్ కానీ ఏం జరగకుండా మంచిగా నిజామాబాద్ ప్రజలు మంచిగా ఈ యొక్క యాత్రను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క యాత్రలో మేము కూడా కంటిన్యూ పొద్దుగాల నుంచి 9 o'clock నుంచి డ్యూటీ చేస్తున్నాం. ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? ఎందుకంటే ఫైర్కు సేఫ్టీకి సంబంధించిన సూచనలు సలహాలు ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు 5 పాల్గొన్నాము. రథం వెనుక 2 ఉన్నారు, వెహికల్ ముంగడ 3 ఉన్నాం, అలాంగ్ విత్ ఫైర్ ఆఫీసర్తో. అక్కడ నీరు పారక్కడ ఒక 6 మంది ఉన్నారు. మొత్తం ఒక 10 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫైర్ అధికారులు సైతం ఈరోజు హనుమాన్కు సంబంధించిన శోభాయాత్రలో పాల్గొని మేము సైతం అని చెప్పేసి ఈరోజు ఏదైతే ఫైర్కు సంబంధించిన ప్రికాషన్స్ సైతం పాటిస్తున్నారు. ఎందుకంటే సిబ్బందిని పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రధాన ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసి నెహ్రూపార్క్ ప్రాంతంలో అక్కడ సైతం ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందికి ఎలాంటి సూచనలు సైతం సలహాలు సైతం అటు సిపి గారి డైరెక్షన్లోనే నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే శోభాయాత్ర ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో అక్కడ నుంచి ఏదైతే ప్రధానంగా చివరి ఎండింగ్ వరకు ఈ శోభాయాత్రలో ఫైర్కు సంబంధించిన ప్రికాషన్స్ సైతం పాటించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అధికారులు సైతం ఈరోజు ముందంజలో ఉన్నారని చెప్పేసి చెప్పచ్చు. సో మనం చూస్తున్నాం ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర, ఈ శోభాయాత్రకు పెద్ద ఎత్తున భారీగానే ఈరోజు జనం వచ్చింది. యూత్ కేరింతలతో మారుమోగిపోతుంది. ఈ యూత్తో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏసీపీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. ఏసీపీ వెంకటరామరెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఈ శోభాయాత్రకు సంబంధించిన ఎట్లా ఉంది సార్, ర్యాలీ ఎట్లా జరుగుతుంది, పోలీసులు ఎట్లా బందోబస్తు ఏర్పాటు చేశారు? మొట్టమొదటిగా ఇందూరు ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు శోభాయాత్ర సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రొసెషన్తో పాటు వివిధ ప్రాంతాల్లో సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం చేశాము. టోటల్ ప్రొసెషన్ 5.54 కిలోమీటర్స్ ఉంది. దాని సందర్భంగా వివిధ పాయింట్లలో పోలీసు ఏర్పాటు చేశాము. అదేవిధంగా మిగతా అదర్ డిపార్ట్మెంట్స్తో కలిసి మేము అన్నీ కూడా ఎక్కడెక్కడ వైరింగ్ ఉందో, తర్వాత ఎక్కడెక్కడ డెబ్రీస్ ఉందో ఇవన్నీ కూడా నీట్ చేయడం జరిగింది. అడిషనల్గా మనం ఈ రూట్లో మొత్తం 45 కెమెరాలు ఆల్రెడీ ఉన్నాయి. అడిషనల్గా 22 కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేయడం, అదేవిధంగా డ్రోన్తో నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ మీరు బందోబస్తు ఎంత ఏర్పాటు చేశారు? ఎందుకంటే గతంలో కంటే సార్ ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎట్లా ఉంది సార్? పర్టికులర్లీ చాలా దాదాపు 450 మంది ఫోర్స్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎక్కడైతే సమస్య ప్రాంతాలుగా ఇంతకుముందు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అయినా అక్కడ గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. బ్యారికేడింగ్తో పాటు పోస్టింగ్ పికెట్స్ కానీ రూఫ్ టాప్స్ కానీ ఏర్పడడం జరిగింది. ఎటువంటి కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. సో ఇది ఏదైతే చూస్తున్నాం, ఎందుకంటే నగరపాలక సంస్థలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు సైతం చేశారు. ఏర్పాట్లలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. సార్ సర్కిల్ పరిధిలో బందోబస్తు ఎట్లా ఉంది? ఎందుకంటే 3 సర్కిళ్లలో పెద్ద ఎత్తున ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎట్లా ఉంది సార్? ముందుగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు ఈ యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నిజామాబాద్ ఎందుకు ఉన్నటువంటి మా సర్కిల్ పరిధిలో 2, 3, 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈరోజు భారీ మొత్తంలో పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు పర్పస్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే సర్కిల్ పరిధిలో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది చూస్తున్నాం, ఎందుకంటే సీసీ కెమెరాతో పాటు ఈరోజు ఒక మొబైల్కు ఏదైతే కెమెరాలు సైతం ఏర్పరిచారు. కెమెరాలు సైతం ఈరోజు ఏదైతే ఏసీపీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రధానంగా ర్యాలీ జరిగే ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ కెమెరాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఎప్పటికప్పుడు ఇప్పుడు చూస్తున్నాం, మనం పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏదైతే పరిస్థితిని ఎప్పటికప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగే ఏదైతే హనుమాన్ శోభాయాత్రను ఏదైతే ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పేసి ఏసీపీ రాజా వెంకటరెడ్డి
చెప్తున్నారు. సో ఇందూరు ఆర్ఎస్ సమాజ్కు ఒక ప్రత్యేకత మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి పండగలకు ఇందూరు ఆర్ఎస్ సమాజే ఈరోజు శోభాయమానంగా జరుపుతారు. ఎందుకంటే భక్తికి పారవశ్యాన్ని పెంపొందించే దిశగానే ఈరోజు ఇందూరు ఆర్ఎస్ సమాజ్ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ర్యాలీలో పాల్గొని హోమాలు సైతం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో భాగంగానే ఏ కార్యక్రమం వచ్చినా ముందు హిందూ భావాలను ఉత్తేజపరిచే విధంగానే ఈరోజు ఆర్ఎస్ సమాజ్ సైతం ఒక ప్రత్యేకమైన సంతరించుకోమని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని యూత్తో పాటు భక్తి భావవిషయాన్ని పెంపొందించే దిశగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఆర్ఎస్ సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు మీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి సార్? ప్రకాష్ గారు మీరు చెప్తారా? సమైక్యత, హిందూ యొక్క జాతి యొక్క సమైక్యత. ఈ పండగలు మన సంస్కృతిని తెలుపుతాయి. ఇవి భారతీయ సంస్కృతిని, హిందూ సంస్కృతి యొక్క విశిష్టతను తెలుపుతాయి. ఈ సంస్కృతి అంటేనే పండగలు, మహాపురుషుల యొక్క నడవడికలు ఇవన్నీ కూడా మాకు ఆదర్శం అన్నమాట. వాళ్ళ యొక్క మార్గంలో మేము నడవాలి కాబట్టి వాళ్ళ జయంతులు జరుపుకుంటాం మేము. ఇదన్నమాట. సో ఇది చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే దిశగానే ఈరోజు ఆర్ఎస్ సమాజ్ సైతం ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి పండగకి ఆర్ఎస్ సమాజ్ వారి ఆధ్వర్యంలో ఏదైతే హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో ఈ హోమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక బీజేపీతో పాటు అనేక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఎస్ సమాజ్ నిర్వహించే హోమ కార్యక్రమంలో ఏదైతే అర్బన్ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సైతం పాల్గొని ఈరోజు ప్రత్యేకతను మాత్రం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఈరోజు ఏదైతే ఆర్ఎస్ సమాజ్ నిర్వహించే కార్యక్రమానికి హిందూ జాగృతం చేసే దిశగానే, ఉత్తేజపరిచే దిశగానే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడింది. సో యూత్ అట్రాక్షన్ ఈరోజు మనకు ఈ ర్యాలీలో కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక మంది ఈరోజు ఈ వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రత్యేకంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి యూత్ సైతం వచ్చారు. ఏదైతే శోభాయాత్ర జరిగే ప్రధాన ప్రాంతాల్లో యూత్ అట్రాక్షన్ ప్రధానంగా కనబడుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. చెప్పండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ర్యాలీ మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సంవత్సరం ర్యాలీకి ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? వీర హనుమాన్ విజయయాత్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో ర్యాలీ అత్యంత వైభవంగా జరుగుతుంది. యావత్ హిందూ ప్రజలంతా కూడా ఈరోజు పండగ వాతావరణం గొలుపుకొని రోడ్లపైకి వచ్చి ఎండని లెక్క చేయకుండా రోడ్లపైన పలహారాలు, వాటర్ వ్యవస్థ, మజ్జిగ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల నుంచి నిరంతరంగా జరిగే ఈ కార్యక్రమం హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటే ఈ ర్యాలీకి చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీ ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే శోభాయాత్ర కొన్ని మార్పులు సైతం చేశారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ కలిసిమెలిసిగా ఉత్సవంగా జరుగుతున్నటువంటి ర్యాలీ. అందరికీ కూడా ఈ హిందూ బంధువులందరూ కూడా హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. సో ఇది మనం ఏదైతే చూస్తున్నాం. ఎందుకంటే ర్యాలీ మాత్రం ఈరోజు ఒక శోభాయాత్ర పండగ వాతావరణం మాత్రం కల్పించని చెప్పచ్చు. ఎందుకంటే దాత్రిక రమేష్ అనే యువకుడు ఈరోజు యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్తో పాటు బజరంగ్ దళ్ అనేక ప్రాంతాల్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఈ ర్యాలీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎట్లా ఉంది ర్యాలీకి సంబంధించిన ఏర్పాటు? ఎట్లా ఉంది? ప్రజలు ఎట్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర గత 15 సంవత్సరాలుగా కన్నుల పండుగ ఇందూరు నగరంలో భాగ్యనగరం శ్రీరామనవమి ఉత్సవాల తర్వాత హనుమాన్ జయంతి ర్యాలీ అంటే ఇందూరు నగరం అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం కూడా ఇందూరు నగరాన్ని ప్రత్యేకంగా చూస్తారు. వాళ్ళు ఏ విధంగా చూస్తారో అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. ప్రజలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అశేష జనవాహిని మధ్య ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో రోడ్డు పొడవులో కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది ర్యాలీ నాయిదే, ఈ ఉత్సాహం మాయిదే అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలందరికీ ఏమి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు ప్రతి ఒక్కరు తాను స్వచ్ఛందంగా చేస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే కళ్ళ వింద ఉంది. విపరీతమైన అశేష జనవాహిని మధ్య ఈ రథోత్సవం నడుస్తున్నది. హిందూ బంధువులందరికీ మరొకసారి హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఇది ఒకవైపు వేసవి తాపం. ఈ వేసవి తాపంతో పాటు ఈరోజు ఈ వేసవి తాపాన్ని తలపించే అనేక ప్రాంతాలకు వచ్చే ప్రధానంగా ప్రాంతాలకు వారికి ఈ ఏర్పాటు చేద్దాం. చెప్పండి, ఈ కార్యక్రమం ఎట్లా ఉంది? ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో చేపడుతున్నాము. అందులో భాగంగా రక్షణ టీంలో హిందూ వాహిని, అదేవిధంగా శివాజీ సేన, ప్రతి ఒక్క యువకులందరూ కూడా ప్రతి ఒక్క ఇక్కడ మనకు రక్షణ టీంగా ఏర్పడి యాత్రను ముంగడు నడిపిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. మన హిందూ బంధువులందరూ కూడా అశేషంలో ఈ యాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యాత్ర నాయన విధంగా హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క హిందూ బంధువుడికి హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున యువతనే ఈరోజు అట్రాక్షన్గా నిలుస్తుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి పాటు అక్కడ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. ఈ భక్తుల్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా జిల్లాలోనే కాకుండా నలుమూల ప్రాంతాల నుంచి ఈరోజు అత్యంత విశేషంగా భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర జరుపుకుంటున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా ఈరోజు హనుమాన్ జయంతికి సందర్భంగా అయితే సో ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే తమ్మల కృష్ణ అనే 4 డిస్ట్రిక్ట్లకు సంబంధించిన విభాగ కార్యదర్శి ఉన్నాడు. ఆయన సైతం ఈరోజు పాల్గొన్నారు. కైసాలకు ఎట్లా అనిపిస్తుంది? అత్యంత ఆహ్లాదకరంగా ఉత్సాహమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా హిందూ నగర ప్రజలకు కానీ హిందువులందరికీ కూడా హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట మొత్తం మన రాష్ట్రంలోనే భాగ్యనగర్ తర్వాత మన హిందూర్ వీర హనుమాన్ శోభయాత్రకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నది. చూడండి, వేలాదిగా యువకులు తల్లి భారతి పిలుస్తుంది, యువకుల తల్లి రండి అన్నట్టు ఒక నినాదంతో యువకులంతా ఒక ముక్త కంఠంతో జై శ్రీరామ్ అనే నినాదంతో యువకులంతా తండోపతండాలు ఈ కార్యక్రమంలో విజయవంతంగా అవుతున్నది. ఇందూరు నగరం మొత్తం కాషాయ తోరణాలతోటి ఇది ఇందూరు నగరం మొత్తం కాషాయమయంగా మారడం జరిగింది. ఇది 15వ సంవత్సరము. దీనికి అందరి యొక్క ఇందూరు నగరంలో ఉన్న అన్ని రకాల ప్రజలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరి యొక్క ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నారు. అందరికీ కూడా మరి పేరున ఇంకా ఈ యొక్క శోభయాత్ర సాయంత్రం 6-7 వరకు కూడా ఆర్ఆర్ చౌరస్తాలో ముగింపు సమావేశం ఉంటుంది. దానికి మన యొక్క ఎందరో మంది మనకు ఆర్ఎస్ఎస్ పెద్దలు కానివ్వండి, బజరంగ దళ పెద్దలు కానివ్వండి, ఈ యొక్క ఇందూరు నగరం ఉన్న పుర ప్రముఖులందరూ ఆ యొక్క కార్యక్రమంలో హాజరై వారి యొక్క అపూర్వమైన సందేశాన్ని ఇస్తారు. యువకులందరూ యొక్క సమావేశానికి విచ్చేసి ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. చెప్పు, ఎట్లా ఉంది ర్యాలీ? ఎట్లా జరుగుతుంది అన్న? ర్యాలీ సూపర్గా జరుగుతుంది అన్న. శ్రీ హనుమంతుడు గారు ఆ కాలంలో జరిగిన విజయాలను పురస్కరించుకొని వీర హనుమాన్ విజయయాత్రతోని అనే పేరుతో తీస్తున్న బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగా జరుగుతుందన్న, సూపర్ జరుగుతుంది. ఇప్పుడే మొదలైంది. రాను ఈ నిజామాబాద్ నగరం మొత్తంలో తిరుగుతుంది కనుక వాళ్ళ ఏరియా వచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ వస్తుంది. మరొకసారి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఏదంటే ప్రధానంగా ఏదైతే శోభాయాత్ర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారు ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ వీర హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ఒక ప్రత్యేకత మాత్రం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని ఆధ్వర్యంలో గత 15 రోజులుగా కఠోరంగా దీనిపై ఏర్పాట్లకు సంబంధించిన నిర్వహణలో చేస్తున్నారు. ఏదైతే శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు రాకుండా వారు స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. సో ఇది ప్రస్తుతం ఇక్కడ తాజాగా హనుమాన్ సంబంధించిన వీర హనుమాన్ శోభాయాత్ర పరిస్థితి. సో శోభాయాత్రకు సంబంధించిన మనం ప్రస్తుతం జిల్లా పరిషత్కు సంబంధించిన గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఉన్నాం. ఈ గెస్ట్ హౌస్ ప్రాంతంలో శోభాయాత్ర ప్రస్తుతం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి సుభాష్ నగర్, అదేవిధంగా సుభాష్ నగర్తో పాటు అమాల్వాడితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నాడు. ఈ శోభాయాత్రలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ సైతం పాల్గొని ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన పాదయాత్ర చేస్తుంటారు. ఈ శోభాయాత్రతో పాటు గణేష్ నిమజ్జనాన్ని శోభాయాత్రలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన పాల్గొంటారు. యువకులతో పాటు ఉత్తేజాన్ని నింపే దిశగానే ఈరోజు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ సైతం ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, హనుమాన్ శోభాయాత్రకు మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటారు, ఎట్లా అనిపిస్తుంది? పెద్ద ఎత్తున ఇందూరు నగర పురవీధుల్లో ఈ హనుమాన్ శోభాయాత్ర జరుపుకోవడం పరంపరగా వస్తున్నటువంటి కార్యక్రమం. శక్తి స్వరూపుడు, భక్తికి నిలువెత్తు నిదర్శనం. మరి ధర్మ పోరాటంలో కోదండ రాముడికి రామబంటుగా నిలిచి
వానర సైన్యంతో కలిసి రామబంటుగా ఉండి మరి ఏదైతే లంకా దహనం చేసినటువంటి హనుమంతుడు, మరి ఆ హనుమంతుడిని ఈ హనుమత్ జయంతి సందర్భంగా అనేక మంది దీక్షలు మాలలు వేయడం జరుగుతుంది. మరి అటువంటి ఇవాళ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. నగరంలో ఉన్నటువంటి యువతనే కాదు, మరి జిల్లా నలుమూలల నుంచి కూడా యువత ఈ శోభాయాత్రలో పాల్గొని మరి దిగ్విజయం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ శోభాయాత్ర కంఠేశ్వర మందిరం నుంచి మరి ఈసారి రాజరాంధ్ర థియేటర్ వరకు కూడా ఈ శోభాయాత్ర వేలాది మందితో మరి దాదాపు 1,00,000 మందికి దర్దాపులో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ శోభాయాత్రకు మరి ఏవైతే మంచినీళ్ళు కానీ మరి అరటి పళ్ళు కానీ పులిహోర ప్రసాదాలు కానీ వితరణ చేస్తున్నటువంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వితరణ చేస్తున్నటువంటి భక్తులందరికీ ఏర్పాట్లకు సహకరించినటువంటి యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ శోభాయాత్రలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఈ ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంగా రాజకీయ నాయకులు మరి ఎవరు కూడా రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు కాకుండా దేవదేవుడి హనుమంతుడికి సంబంధించినటువంటి మరి శోభాయాత్రలో అలంకరణ జరిగింది. మరి ఈ రకమైన సాంప్రదాయాన్ని మరి భవిష్యత్తులో కూడా పాటించాలనేటువంటిది నేను కోరుతాను. సో ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే భక్తికి పారవశ్యం మన ఇందూరు జిల్లా. ఏ పండగైనా ఏదైనా సరే ఒక భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతను మాత్రం సంతరించుకోని చెప్పచ్చు. అనేక ప్రాంతాలకు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా మారుతుంది. ఈ రకంగానే మనం ఈ పండగలను సైతం జరుపుకుంటారు. ఎందుకంటే అటు కుల మతాలకు అతీతంగా ఇందూరు నగరం అనేది ఒక విశిష్టతను మాత్రం సంతరించుకొని చెప్పచ్చు. ప్రాంతాల వారీగా విడిపోయి అందరూ సమానత్వం కలిసిమెలిసి జీవిస్తున్నాం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు సైతం చేశారని చెప్పచ్చు. సో ఇది ఇక్కడ మనం జిల్లా పరిషత్ నుంచి తాజా పరిస్థితి. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా, అంజని పుత్ర పవన సుతనామ, శంకర సువన కేసరి నందన, రామదూత తులిత బలధామ, మహావీర విక్రమ హనుమా. నీ సింధూరం అభయప్రదం భవసాగరా, నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా. భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే. సో ఇప్పుడు ప్రస్తుతం శోభాయాత్రలో ఒక మన శ్రీ రాముడి బాణం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం హనుమంతుడి గదను తీసి ఈరోజు ఊరేగింపుగా చేసేవారు. ప్రస్తుతం ఇప్పుడు శ్రీరామచంద్రుడికి సంబంధించిన బాణాన్ని తీసి ఈరోజు యూత్ను అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడ్డది. శోభాయాత్ర ప్రారంభమైన నుంచి చివరి వరకు ఈ బాణాన్ని ఆకర్షణగా చూపిస్తూ ప్రదర్శనగా ప్రతి ఒక్కరికి చూపిస్తూ మన హిందువుకు సంబంధించిన మనోభావాలను ఎట్లా ఉంటాయి, సంస్కృతి ఎట్లా ఉంటుంది, సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి అనే దానిపైన ఈరోజు ప్రధానంగా దీంట్లో చేస్తున్నారు. చెప్పండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు ఒక హనుమంతుడికి సంబంధించిన గదను ఏర్పాటు చేస్తారు. ఈరోజు రామబాణానికి సంబంధించిన దీన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేకత ఏంటి? మాకు ఈ హనుమాన్ జయంతి బాగా చాలా ఇష్టమైన ఇది పండుగలాగా చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరము. దానికి సంబంధించి నాకు చాలా ఇంట్రెస్ట్ దీనిపైన. ఈ ర్యాలీ ఏది జరుగుతుంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. నిజామాబాద్లో చాలా ఎక్కడ జరగనిటువంటి ఇక్కడ ఈ ర్యాలీ జరుగుతుంటుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను ప్రతి సంవత్సరం నేను విజయిస్తాను. అప్పుడు నా దగ్గర గద ఉండేది, ఇప్పుడు రామబాణం ఒక వెరైటీ ఉండాలని ఒక రామబాణంని పెట్టాను. ఈసారి చాలా ఆనందం అనిపిస్తుంది నాకు ఈ ర్యాలీ చూస్తుంటే. ఈ సంతోషానికి నేను విలువ కట్టలేకపోతున్నా. చాలా బాగుందండి. సో
సో రాముడికి ఎంత బాణం ఎంత విలువైందో అంతే విలువైన బాణంగానే భావించి ఈ రామబాణాన్ని ప్రదర్శనంగా చూపిస్తూ ప్రజలను భక్తి శ్రద్ధతో ఉండాలని చెప్పేసి ఏకైక సాంప్రదాయాన్ని మనం పాటించాలనే ఉద్దేశంతో ఈ రామబాణాన్ని నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి మనకు కనపడేది. ఏది ఏమైనా గతంలో కంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణగానే ఈ రామబాణం నిలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు ఈ రామబాణాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రజలకు ప్రదర్శనగా చూపిస్తూ తమ హిందూకు సంబంధించిన సాంస్కృతిక సంప్రదాయాలు ఎట్లా ఉంటాయి అనే దానిపైన ఈరోజు వివరిస్తున్న పరిస్థితి మనకు కనపడేది. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారతీయ విజన్ న్యూస్, నిజామాబాద్. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలగామ మహావీర విక్రమ హనుమా రామ బంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా విజయ మార్గమున కిరటం నీవా అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా నీ సింధూరం అభయప్రదం భవసాగరా నీ దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా భజ భజ రే భజ రే భజ భజ రే భజ భజ రే భజ రే భజ భజ రే ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తారా, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. కొంచెం ఎవ్రీ ఇయర్ చేస్తాను నేను. ఎవ్రీ ఇయర్ చేస్తాను నేను. దాదాపుగా 9-10 నుంచి చేస్తున్నాను. దాదాపుగా నా పేరు కుమార్ యాదవ్, అమలాడి. మాకు పేపర్ దుకాణం, స్లాబ్ దుకాణం ఉంది. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం. ఇవే మా అరటి పండ్లు, పులిహోర, తర్వాత సల్లా, వాటర్ ప్యాకెట్లు తోచినంత దేవునికి ప్రతి సంవత్సరం సహకరిస్తాను నేను. పేపర్ దందా మేము ఇటుకరాముల కొడుకుల సన్స్ మాది యాదవులము. ఇప్పుడు దాదాపు 20 నుంచి ఇట్లా పాలు కానీ పెరుగు కానీ మన క్షీరప్రసాదం పులిహోర కానీ మా అరటిపండ్లు కానీ అన్ని పంపకాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని దయాల, నరసింహస్వామి దయాల, లక్ష్మీ నరసింహస్వామి దయాల, మా నరసింహస్వామి లగ్గం ఎట్లేస్తామో ఈ అంజనా స్వామి యాత్ర కూడా అలాగే కొనసాగాలి. మన హిందువుల అయోధ్య రామ మందిరం ఎట్లా నిర్మించారో మోదీ సార్ గారు మళ్ళీ ఇంకా రాను ఇంకా కోట్ల మంది ప్రేక్షకులు ఆదరణ పొందాలని కోరుతున్నాము. ఇప్పుడు మేము చూడబట్టి 15 ఏళ్ళు అవుతుంది ఈ యాత్ర. ఇంకా జనాలు పెరుగుతున్నారు, ఇంకా పెరగాలి. వన్ సైడ్ బీజేపీ సరే అందరం హిందువులం కలిసిమెలిసి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.